నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సిస్టర్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ కాలేజ్ రొటీన్. నా కాలేజ్ రొటీన్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ దాకా మిస్ అవ్వకుండా చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మార్నింగ్ నేను చాలా లేట్ లేచాను. నియర్లీ 11 అయిపోయింది. నా కాలేజ్ ఇంకొక 3 అవర్స్లో ఉంది. సో ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోదాం అనుకున్నా. అట్లనే లేచి బెడ్ అంతా సర్దేసుకొని రెడీ అయిపోయి వచ్చేసాను నేను. సో రెడీ అవ్వడం అంటే ఓ పెద్ద మేకప్ వేసేసుకోవడం అట్లా ఇట్లా ఏముండదు. అసలు ఇక్కడ మనం ఎట్లా రెడీ అయినా ఏం ఫరకే పడదు. ఎందుకంటే మనం ఎంత పెద్ద మంచి డ్రెస్ వేసినా కూడా జాకెట్ వేసేసుకుంటాం. సో ప్రాబ్లమే ఉండదు. అండ్ నువ్వు ఎంత మంచి హెయిర్ స్టైల్ వేసుకున్నా, లేకపోతే ఎంత పెద్ద మేకప్ పెట్టుకున్నా ఎట్లాగూ బినీ కానీ లేకపోతే మనం అంతా కవర్ చేసేసుకుంటాం కాబట్టి రెడీ అవ్వడానికి అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే జస్ట్ సింపుల్‌గా కాజల్ అండ్ లిప్ బామ్ పెట్టుకుంటా అంతే. నాట్ ఈవెన్ ఏది లోషన్స్ కానీ అట్లా కూడా అంత ఎక్కువ నేనేమి యూజ్ చేయను. జస్ట్ ఇలా సింపుల్‌గా ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. అండ్ నాకు ఎక్కడికి వెళ్ళినా వాచ్ అనేది చాలా మ్యాండేటరీ. వాచ్ మాత్రం పక్కా మెయింటైన్ చేస్తాను. అది అయిపోయింది. ఇంకా ఓన్లీ హెయిర్ స్టైల్ మిగిలుంది నాకు. ఆ హెయిర్ స్టైల్ అంటారా? హెయిర్ స్టైల్ అంటే పెద్ద అట్లా ఏమి ఉండదు మనకి. సింపుల్‌గా ఐదర్ హెయిర్ లీవ్ చేసుకోవడం లేదా పోనీ పెట్టేయడం. బట్ ఈసారి నాకెందుకో హెయిర్ లీవ్ చేయాలి అనిపించలేదు. అందుకే నేను అట్లా ట్రయల్స్ ఏసిన లైక్ ఏం హెయిర్ స్టైల్ చేసుకోవాలా అది ఇది అన్నట్టు. సో ఈసారి రెగ్యులర్‌గా చేసుకునే దానికన్నా జస్ట్ కొంచెం డిఫరెంట్ చేశాను అంతే. లెట్ మీ నో హౌ ద హెయిర్ స్టైల్ ఈస్ ఇన్ ద కామెంట్స్. ఇట్లా హెయిర్ దువ్వుకుంటున్నప్పుడు లేకపోతే ఇలా రెడీ అయితున్న టైంలో గుర్తొస్తా ఉంటదనమాట మా మమ్మీ చెప్పే మాటలు. అట్లా జుట్టు విరబోసుకోకు, జుట్టంతా ఊడిపోతది అంటే అప్పుడు లైట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు తెలుస్తుంది నా హెయిర్ నేను పట్టుకుంటే అప్పుడున్న వాల్యూమ్‌కి, ఇప్పుడున్న వాల్యూమ్‌కి ఇక్కడికొచ్చాక అసలు ఇంకా ఎక్కువైపోయింది నా హెయిర్ ఫాల్. బయటికి చెప్తే ఎక్కడ తిడతారో అని చెప్పి లోపల లోపల ఏడ్చుకోవడమే లిటరల్లీ హెయిర్ విషయంలో మాత్రం నేను. సో నాలాగా ఎంతమంది అట్లా ఫీల్ అయ్యి బయటకి చెప్పలేకపోతున్నారో కామెంట్స్‌లో చెప్పేయండి. అంతా రెడీ అయిపోయాను. ఫైనల్ లుక్ కూడా ఒకసారి చెక్ చేసేసుకున్నా. ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. రెడీయింగ్ ఈజ్ డన్. సో చెప్పాను కదా! మనం ఎంత రెడీ అయినా, ఏం చేసినా ఏముండదు ఇక్కడ. జాకెట్ ఆర్ స్వెటర్ ఏసేసుకుంటాం. సో ఇప్పుడు మీరు నా అవుట్‌ఫిట్ చూస్తే అంటారు, దిస్ ఈస్ హౌ ఐ యామ్ లుకింగ్. ఎంత కష్టపడి మనం ఎంత మంచి టీ షర్ట్ కానీ, ఎంత ప్రాపర్‌గా మనం ఫ్యాషనబుల్‌గా రెడీ అయినా ఇక్కడ ఏముండదు. అండ్ నా కాలేజ్‌కైతే నేను స్టార్ట్ అయిపోయాను. ఈరోజు కొంచెం మనం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అసలు నాకు క్లాస్ రూమ్ ఎట్లా ఉంటది ఏంటి అని క్యాప్చర్ చేయగలిగాను నేను. సో దిస్ ఈస్ హౌ మై క్లాస్ రూమ్ లుక్స్. అండ్ నా క్లాస్ అయిపోయింది. గోయింగ్ బ్యాక్ టు రూమ్. బట్ నాకు చాలా అంటే చాలా ఆకలేస్తుంది. ఆఫ్టర్‌నూన్ నేనేం తినకుండా వచ్చేసాను. సో ఐ జస్ట్ టెక్స్టెడ్ మై ఫ్రెండ్ థట్ ఐయామ్ వెరీ హంగ్రీ. షీ ఈజ్ సో స్వీట్. నా కోసం తను ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టింది. ఇప్పుడు నేను ఆ ఫుడ్డే వచ్చేసి తింటున్నాను. ఆల్మోస్ట్ నా డిన్నర్ కూడా ఇంకా అయిపోయింది. సో అలా డిన్నర్ చేస్తూ కొంచెం సేపు టైం మా ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేశాను. చేసి మళ్ళీ నా రూమ్‌కి నేను వచ్చేసా. ఈరోజు పెద్దగా నేను చేసిందేం లేదు కానీ చాలా టయర్డ్ అనిపించింది. సో అందుకే ఐయామ్ గోయింగ్ టు బెడ్ వెరీ ఎర్లీ. ఆల్మోస్ట్ ఒక 10:30కే స్లీప్ వేయడానికి పైకొచ్చేసాను నేను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. గోయింగ్ టు స్లీప్. గుడ్ నైట్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.